క్రిస్పీగా, టేస్టీగా ఉండే మసాలా వడలు తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వేసుకొని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత నానిన పచ్చిశనగపప్పు నుంచి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పక్కన తీసుకొని, మిగిలిన పచ్చిశనగపప్పుని మిక్సీ జార్‌లో ఏసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్టు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏసుకొని మధ్య మధ్యలో ఆపుతూ వీరంత బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తోటకూర, మెంతికూర, తర్వాత మన పక్క తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు గనక తోటకూర, మెంతికూర అవి గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఓన్లీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని, నూనె అది వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఏసిన వెంటనే కదపకుండా ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత కొద్దిగా గట్టిగయిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే, మిగిలిన పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, క్రిస్పీగా మసాలా వడ రెడీ. మీకు ఎవరికైనా ఇస్తే గనక ఒకసారి ట్రై చేయండి.